భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఈ నెల 28వ తేదీన ఆదివాసీ సంఘాలు భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చాయి. ఆదివాసీ నేతలు చెబుతున్న దాని ప్రకారం 1976లో రాజకీయ ప్రయోజనాల కోసం లంబాడా మరియు అనుబంధ కులాలు ఎటువంటి చట్టబద్ధ ప్రక్రియ లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చారని ఆరోపించారు. పార్లమెంటరీ ఆర్టికల్ 342 ప్రకారం కమిషన్ ఏర్పాటు చేయకుండానే ఆనాటి ప్రభుత్వం జీవో నెంబర్ 149 ద్వారా 2% విద్యారంగ రిజర్వేషన్ను బలవంతంగా విస్తరించి ఎస్టీ జాబితాలో లంబాడాలను చేర్చిందని పేర్కొన్నారు. వాళ్ళకి అలాంటి ప్రాంతాల్లో అలాట్ అవుతారు. డయాస్ అతిథుల్ని ఇన్వైట్ చేయటం ఫస్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ 2కి స్టార్ట్ అయింది, 5 క్లోజ్ అయింది. కాబట్టి నుంచి 1 గంట నాకు లోపు అయిపోతుంది. కాబట్టి ర్యాలీకి 1.5 hours ర్యాలీ పడుతుంది. ఈ ర్యాలీ అనేది కూడా మేము మొత్తం క్లబ్ చేయట్లేదు. మనం గ్రౌండ్ పర్మిషన్ తీసుకున్నాము, అట్లానే ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అండ్ ఫైర్ స్టేషన్ పర్మిషన్ అండ్ పోలీస్ పర్మిషన్ తీసుకున్నాము. ఎస్పీ గారు ఏఎస్పీ గారు స్థాయికాలను కూడా కలిసాము. ఎస్పీ గారు ఏంటంటే యాక్చువల్లీ ఏ రాజకీయ ర్యాలీ పరిస్థితి లేదు, మేము ర్యాలీ అనట్లేదు. మా వాళ్ళు పాదయాత్ర చేసేసి మా ప్రదర్శన, మా జీవన విధానాన్ని, మా కళల్ని కోయ ఆదివాసీ తెగలని మేము, ఆదివాసీ తెగలు కాని వాళ్ళు మా రైట్స్ మాకుంటాయని మేము చెప్తాము. సమాజం మా మొరని నింటాలి అని ఒక అప్పీల్ అన్నమాట, నాట్ ఏ డిమాండ్. కాబట్టి ఇట్లా 5 ఎదుర్కోవడం ఎల్లుండి సౌదరు ఉంటారు. ఈ షెడ్యూల్ కూడా మీరు మా మీ మెసేజ్ ద్వారా ఇస్తారు. పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నెల 28వ తారీఖున చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించాలని యావత్తు ఆదివాసీ సమాజం ధర్మయుద్ధం పేరుతో భారీ బహిరంగ సభకి ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకి కన్వీనర్గా తెల్లం రమణయ్య గారు, అట్లనే కో కన్వీనర్గా పూనం కృష్ణ గారు, ఈశాల కృష్ణయ్య గారు, అట్లనే ఈ బాధ్యులు మన ముడియం బాలరాజు గారు, మీ పేర్లను రాసిస్తే మీ పేర్లని చెప్పేవారు బాధ్యులు, అట్లనే మహిళా శక్తి నుంచి ఇరప అనసూర్య గారు, మన ఏటీఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు జయబాబు గారు. ఏకైక ఏజెండాతోటి మేము ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని సంబంధించి మా గౌరవ కన్వీనర్ గారు తెల్లం రమణయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం.